తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి మొత్తం 47 అర్జీలు స్వీకరించారు. తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో ఇటు సంక్షేమం సమపాలలో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. అధికారులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, పిఎస్సిఎస్ చైర్మన్ ఏజీ కిషోర్, తహసీల్దార్, ఎంపీడీఓ, పలువురు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనము సూళ్లూరుపేట రూరల్లో ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి వారం కూడా శుక్రవారం పూట ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ప్రజలకి గత 10 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా దర్బార్ కింద గ్రీవెన్స్ తీసుకొని ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలే మా సమస్యలుగా వాళ్ళ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. దానికోసమే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రజా దర్బార్ కింద గ్రీవెన్స్ తీసుకొని ప్రజా సమస్యలు తీసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్ళడానికే అదే ధ్యేయంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే అన్ని మండలాలు కూడా పూర్తి చేసుకొని ఇక్కడ సూళ్లూరుపేట ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అలాగే టౌన్స్ లో కూడా మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలు ప్రతి మండలంని అలాగే ప్రతి గ్రామాన్ని కూడా విజిట్ చేసి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా నోట్ చేసుకొని వాటి పరిష్కారం వైపే ముందుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేస్తున్నాం. ఈ నెల 14కి మొత్తం హౌసింగ్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కిచ్చేసి శాంక్షన్లు చేస్తారు. కాబట్టి ఇంకెవరైనా రిమైనింగ్ హౌసెస్ కోసం ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కూడా హౌసింగ్ పెట్టుకునేలాగా నాయకులు కూడా కొంత సర్వే చేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో కొంత కోఆర్డినేట్ చేసుకొని, ఎందుకంటే 14కి మనకు టైం అయిపోతుంది కాబట్టి హౌసెస్ లేని వాళ్ళు కూడా అందరూ ఇల్లులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా గ్రామాలకు వెళ్తుంటే మాకు ఇళ్ల సమస్యని ఇంకా కూడా చెప్తున్నారు. దయచేసి మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని. అదే ధ్యేయంగా ముందుకు కూడా వెళ్తున్నాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు తెలిసి బాగానే సర్వే చేస్తున్నారు. ఇంకా కూడా ఎవరికైనా లేకపోతే అక్కడున్న లోకల్ నాయకులకి చెప్పి లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇల్లులు అన్నీ కూడా ఈ నెల 14 లోపు అందరు కూడా పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మనకు చాలా వరకు నీళ్ళ సమస్య చెప్పున్నారు. అవన్నీ కూడా కుదిరి, కడపట్ర, మన్యమొత్తూరు అన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా మీరు అంటే నీటి సమస్య 10 రోజులకు ఒకసారి డ్రింకింగ్ వాటర్ అన్నది చాలా పెద్ద సమస్య వాళ్ళకి. కాబట్టి అవన్నీ కూడా మీరు పైప్ లైన్స్ లేదా ట్యాంక్ కానీ లేదా సంపు కానీ ఎలాంటి అవసరం ఉన్నా సరే కొన్ని ఎమర్జెన్సీ కిందకి ఇప్పుడు కుదిరి చెప్పినట్టు ఎమర్జెన్సీ కింద పెట్టి అవి చేసేయండి. మిగిలిన ఉంటే తర్వాత సెకండ్ ఫేజ్లో మనం పెట్టుకోవచ్చు. మనకు పంచాయతీ రాజ్లో ఇప్పుడు రీసెంట్గా మనకు 9 కోట్ల వరకు శాంక్షన్ అయింది. ఏవైతే బాగా డ్యామేజ్డ్గా ఉన్నాయో అండ్ ఎగ్జాంపుల్ అన్నగుండాల రోడ్ ఇవన్నీ కూడా మనకు పంచాయతీ రాజ్ కింద మనకు శాంక్షన్ చేశారు. ఇంకా కూడా సెకండ్ ఫేజ్ కింద కూడా కొన్ని రోడ్స్ లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నా నియోజకవర్గంలో వచ్చిన సమస్యలు బేస్ చేసుకొని నేను కూడా ఒకటి సెకండ్ ఫేజ్ కింద ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు మనకు 10 సంవత్సరాలుగా పూర్తిగా అసలు ఏ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి చాలా రోడ్స్ పెండింగ్లో అలాగే ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సర్వే చేసి మీరు కూడా ఒక డిపార్ట్మెంటల్ వైజ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అవి అంటే నాయకులతో మాట్లాడినా లేకపోతే మీరు సర్వే చేసుకున్న ఫీల్డ్కి వెళ్తే మనకు తెలుస్తుంది ఏ రోడ్స్ బాలేవో. అవన్నీ కూడా సెకండ్ ఫేజ్ కింద మనం పెట్టుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి నేను ఎక్కువ ఫండ్స్ మన నియోజకవర్గానికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. సో మీరు కూడా అధికారులు కూడా నాకు సహకరిస్తే నా పని కొంచెం ఈజీ అవుతుందని పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020కు విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా
24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.